యుఎస్ సర్వేలు తీసినప్పుడు మెక్డీకి, కేఎఫ్సికి, ఇప్పుడు నేను చెప్పే కంపెనీకి గ్రాఫ్ చూస్తే ఇవన్నీ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. ఏంటి అంత డిఫరెన్స్? ఇది 20%, 30% ఉంటుంది, ఇది 90% ఉంటుంది. ఏంటి అంత డిఫరెన్స్ మ్యాప్లో అంటే, ఆ బ్రాండ్ ఇస్ కాల్డ్ చిక్-ఫిల్-ఏ. వారు ఆదివారం పనిచేయరు, ఆదివారం హాలిడే. ఆదివారం చిక్-ఫిల్-ఏ స్టోర్స్ అంతా షట్ ఆల్ ఓవర్ యుఎస్. ఒక్క షాప్ కూడా ఓపెన్ ఉండకూడదు. దాన్ని క్లోజ్ చేసి పడేస్తారు. వారికి ఏంటి, యాజ్ ఫర్ ఈ ఇండస్ట్రీని చూసినప్పుడు, ఫుడ్ ఇండస్ట్రీ చూసినప్పుడు, సండే వీకెండ్స్ ఆర్ ద పీక్స్ సేల్స్ అంటారు. కానీ వారు అంటారు, ఆ ఆదివారం మేము వెళ్ళి దేవుని ఆరాధించుకుంటాం, మా ఎంప్లాయీస్ కూడా వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలి, ఆదివారం మేము పని చేయము, షట్. మిగతా వాళ్ళందరూ అన్ని ఫ్రాంచైజీలు ఉన్నా, అంతా కష్టపడినా, అంతా చేసినా, వారు 20-30% చేరేటప్పటికి వీళ్ళు 90% ఉంటారంట. దేవుడిని గణపరుస్తే దేవుడు ఏమంటాడు, నన్ను గణపరచు వారిని నేను దేవుడికి అవ్వాల్సింది ఇచ్చి చూడు, ఆకాశ వాక్యల్ని విప్పి పటరాని దేవుడు. ఈరోజు అవన్నీ అవుట్డేటెడ్ వర్డ్స్లే. ఈరోజు అలాంటి మాటలు చెప్తా, డబ్బులు అడుగుతానని చెప్తాను. నో, నీ జీవితం దేవుని ముందు సరిగా ఉండాలని చెప్తున్నా. యు ఆర్ నాట్ హ్యావింగ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆర్ యూ గివింగ్ గాడ్ రైట్? ఇఫ్ యూ డోంట్ గివ్ గాడ్ రైట్, యూ విల్ నాట్ హ్యావ్ బ్లెస్సింగ్. నో, నాట్ పాసిబుల్.